నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ. సాక్షి ఢిల్లీ అండతో అభివృద్ధిని అడ్డుకుంటున్నారని చిలకలూరుపేట, కైకలూరు, పిఠాపురం ఎన్నికల సభల్లో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను సాక్షి ఆంధ్రప్రదేశ్లో బ్యానర్గా ఇచ్చారు. మహిళల భద్రతకు పచ్చముప్పు, వారి వ్యక్తిగత వివరాలన్నీ టీడీపీ ఉయ్ యాప్లో బాబు నీ హామీల అమలు ఎలా సాధ్యం అంటూ 2 కథనాలు ఇచ్చారు. బ్యాంకుల రుణాల ఎగవేత కేసులో రఘురామకృష్ణరాజు, గంటా శ్రీనివాసరావుల ఆస్తులు వేలం వేసేందుకు నోటీసులు జారీ అయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ మద్దతు ఇవ్వడానికి నంద్యాల వెళ్లడం, జనం విపరీతంగా రావడం విశేషం. అలాగే సీఎం రమేష్కు సంబంధించి కొన్ని కథనాలు కూడా ఈ పత్రిక ఇచ్చింది. ఇక సాక్షి తెలంగాణ అవకాశం వస్తే ప్రధాని రేసులో ఉంటానని, జాతీయ స్థాయిలో ప్రాంతీయ శక్తుల కూటమి ఏర్పాటు ప్రయత్నిస్తానని మాజీ సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీజేపీ మాయలో పడొద్దని, మతపిచ్చి లేపి ఓట్లు దండుకోవాలని బీజేపీ చూస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల్లో అత్యధిక సీట్లు సాధిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటిస్తే మోడీ ఓటమి తెలంగాణ నుంచే మొదలు కావాలని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. కాళేశ్వరం విచారణపై స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తున్నారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఊరూరా ధన ప్రవాహం, ఎన్నికల ప్రధాన పార్టీల ఖర్చు 18,000 కోట్లకు పైగా అంటూ స్టోరీ ఇచ్చారు. 5 ఏళ్ల పాలనలో 50 ఏళ్ల విధ్వంసం, పెత్తందారులు ఎవరు అంటూ ఈ ముఖ్యమంత్రి జగన్పై రకరకాల వార్తలు రాస్తూ ఈ పత్రిక పచ్చి అబద్ధాలతో నింపేసి నానా అరాచకపు వార్తలను రాసింది. కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా గల్లంతవుతుందని ప్రధాని మోడీ అన్నారు. ఏపీ పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా ప్రకటించారు. కాగా అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడంపై ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అసహనం వ్యక్తం చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈనాడు తెలంగాణలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్డీఏ క్లీన్ స్వీప్ చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. తెలంగాణ ఎన్నికల కోసం 9,900 చోట్ల సాయుధ బలగాలను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాసరాజు తెలిపారు. బీజేపీది విషం, కాంగ్రెస్ది అబద్ధం అంటూ 2 జాతీయ పార్టీలపై బీఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కేటీఆర్ విరుచుపడ్డారు. అమెరికా జలపాతంలో మునిగి రాకేష్, రోహిత్ అనే 2 తెలుగు విద్యార్థులు మరణించారు. నమస్తే తెలంగాణ కాంగ్రెస్ ఒక శాపం, బీఆర్ఎస్తోనే తెలంగాణకు లాభం, బస్సు యాత్రలో ప్రజల సందేశం ఇదేనన్న కేసీఆర్ వ్యాఖ్యలను బ్యానర్గా ఇచ్చారు. మెట్రో రైల్ ఫర్ సేల్, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో మెట్రో నష్టాలు పెరిగిపోతున్నాయని ఎల్ఎన్టీ ఈ మెట్రో రైల్ నిర్వహణ నుంచి తాము తప్పుకోవాలని అనుకుంటున్నట్లుగా ఎల్ఎన్టీ కంపెనీ వైస్ ప్రెసిడెంట్ ఒకరు చేసిన వ్యాఖ్యలను ప్రముఖంగా ఇచ్చారు. వెలుగు మైకులు బంద్, ముగిసిన ఎన్నికల ప్రచారం, రాష్ట్రంలోని తెలంగాణలోని 17 లోక్సభ స్థానాలకు రేపు పోలింగ్. ఓటేసేందుకు ఊరిబాట, హైదరాబాద్ నుంచి 22 లక్షల మంది వివిధ ప్రాంతాలకు తరలి వెళ్లారని ఒక అంచనా. వార్త తెలంగాణకు ఒక కొత్త దిశ. జూన్ 4 తర్వాత భారత్ విరోధులు పారిపోక తప్పదని ప్రధాని మోడీ అంటున్నారు. ఆంధ్రప్రభ ఓటుకు చలో, ప్రచారం పరిసమాప్తం అంటూ స్టోరీ ఇచ్చారు. ఇక ఆంగ్ల పత్రికలు చూస్తే బీజేపీలో 75 ఏళ్ల వయసు దాటిన నాయకులు పదవుల్లో ఉండడానికి వీల్లేదని, ప్రధాని మోడీ ఆ నియమాన్ని పెట్టారని, వచ్చే సెప్టెంబర్ నాటికి ఆయనకు 75 ఏళ్ళు వస్తాయని, మరి ఆయన తప్పుకోక తప్పదంటూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను అన్ని పత్రికలు ప్రముఖంగా ఇచ్చాయి. అయితే వచ్చే 5 ఏళ్ళు నరేంద్ర మోడీనే ప్రధానిగా కొనసాగుతారని అమిత్ షా చెప్పడం విశేషం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 కంటే తక్కువ ఎంపీ సీట్లు వస్తాయని, ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కదని ప్రధాని మోడీ అన్నారు. ఈ దఫా ఎన్డీఏ అధికారంలోకి వస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ను సొంతం చేసుకుంటామని అమిత్ షా ప్రకటించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ వార్తను ప్రముఖంగా ఇచ్చింది. కోవిషీల్డ్ వ్యాక్సిన్ దుష్ఫలితాలతో చనిపోయిన వారి బంధువులు ఆస్ట్రాజెనికా కంపెనీపై కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారంటూ స్టోరీ ఇచ్చారు. ధర్మం పేరిట రాజ్యాంగాన్ని బలహీనపరచడం పాపమని ప్రియాంక గాంధీ చేసిన వ్యాఖ్యలను ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రముఖంగా ఇచ్చింది.